మన పేషెంట్స్ చాలామంది ఈ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కోవిడ్ సమస్య వల్ల తెలియని భయం చాలామందికి వస్తూనే ఉంది. అందుకోసం సోషల్ మీడియా తరపున నేను మన పేషెంట్స్‌కు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నాను. అవేమంటే హోమియోపతి మెడిసిన్స్ మీకు అందరికీ తెలుసు. చాలామంది పేషెంట్స్ మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని ఎఫెక్ట్ కూడా తెలుసు ఎలా ఉంటుందనేది. సో పేషెంట్స్ సాధ్యమైనంత వరకు మీరెవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని కానీ లేదా నా దగ్గరికి వచ్చినా కానీ హోమియోపతి కొన్ని ఇమ్యూనిటీ డ్రాప్స్ తయారు చేసి పెట్టాను. ఇమ్యూనిటీ డ్రాప్స్ అంటే రోగ నిరోధక శక్తి పెంచడానికి పనికొచ్చేటివి. ఇవి ఎస్పెషలీ మన పేషెంట్స్కు పిల్లలకు కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ హెచ్ఐవి పేషెంట్స్కి కానీ హెర్పీస్ పేషెంట్స్ కానీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ తర్వాత మన దగ్గర ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వాడుతున్న పేషెంట్స్కి కానీ వీళ్ళందరికీ కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే రోగనిరోధక శక్తి పెరిగినప్పుడు ఏ రోగం కూడా మనకు దగ్గరికి రావడానికి ఆస్కారం ఉండదు మీకు. ఎందుకంటే బాడీలో ఎప్పుడు కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచాలి మీకు. అందువల్ల మీకు హోమియోపతిలో ఇమ్యూనిటీ బూస్టర్స్ అని కొన్ని మందులు ఉన్నాయి. ఎక్కువగా కొన్ని డ్రగ్స్ అంటే మేము వాడే వాటిలో జెన్సిమివ్ కానీ ఆర్సికాల్ కానీ స్టెప్టోకాకే కానీ ఇన్ఫ్లుయెంజన్ కానీ ట్యూబర్కుల్ కానీ ఏవైనా సరే మీకు ఒక కాంబినేషన్లో తయారు చేసి మన పేషెంట్స్కు ఇద్దామని ప్లాన్ చేశాను. సో ఈ కిట్ మీరు ఎప్పుడైనా సరే మన క్లినిక్ వచ్చి కలెక్ట్ చేసుకోండి. చాలామంది ఇది వాడితే చాలా మటుకు మనం చాలా కేసులు చూసాం కదా, మీకు తెలుసు. మనం ఎంతమంది పేషెంట్ చూస్తామని తెలుసు, ఎలాంటి సక్సెస్ రేట్ ఉంటుందో మీకు తెలుసు. అందులో ఇవాళ తప్పనిసరిగా మన క్లినిక్ వచ్చి కలెక్ట్ చేసుకుని మన పేషెంట్స్ అందరికీ నేను చేసి విన్నపం. మరియు ఈ హెచ్ఐవి పేషెంట్స్ కానీ హెర్పీస్ కానీ తర్వాత హెపటైటిస్ బి వీళ్ళు మనకు ఎక్కువగా ఉన్నారు పేషెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు కొన్ని డ్రగ్స్ మీకు మదర్ టించర్స్ కూడా మీకు నేను చెప్తాను. అవి లోకల్గా మీకు అవైలబిలిటీ ఉన్నప్పుడు తీసుకోండి. అవి ఇగ్నీషియా మదర్ టించర్ కానీ ఏవైనా మదర్ టించర్ కానీ తర్వాత జెన్సింగ్ మదర్ టించర్ కానీ ఆ మూడు డ్రగ్స్ మీకు ఎక్కడైనా దొరికితే కన్నా తీసుకొని టెంపరీగా వాడుకోండి. దీనివల్ల మీకు ఏంటి ఇగ్నీషియా వల్ల మీకు బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. మీకు ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే మీకు తట్టుకునే శక్తి ఉంటుంది. దీంతోపాటు మీరు యాక్సిజన్లో మీరు అలోపతి ఏఆర్టీ వాడుతుంటే కూడా కంటిన్యూ చేయండి. సో మన పేషెంట్స్కి ఇది విన్నప్పుడు దీంతోపాటు కొన్ని యోగాసనాలు కూడా మనకు ఈ కోవిడ్ టైంలో మీకు చాలా ఫిట్నెస్ పెంచడానికి పనికి వస్తాయి. ఈ యోగాసనాలు కూడా మీకు ఈ వీడియోతో పాటు అటాచ్ చేస్తాను, అవి కూడా చూడండి. ఎందుకంటే ఆ యోగాసనాలు చేసుకుంటూ మనం చెప్పిన హోమియో ఇమ్యూనిటీ డ్రాప్స్ వాడుకుంటూ ఉంటే కన్నా ఈ సమస్యను మనం పరిష్కరించే ఛాన్స్ ఉంటుంది. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దీంతోపాటు యాజ్ యూజువల్గా మన ప్రికాషన్స్ అన్ని వాడాల్సింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హెల్తీ డైట్ తీసుకోండి, రోజు ఫ్రెష్ ఎయిర్లో తిరగండి. మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఫ్రెష్ ఎయిర్ చాలా ఇంపార్టెంట్. ప్రొద్దున పూట కానీ సాయంత్రం పూట కానీ ఫ్రెష్ ఎయిర్లో తిరగండి. సి విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోండి. ఆరెంజెస్, నిమ్మ ఇలాంటివి తీసుకోండి మామూలుగా. తర్వాత మీరు బయట పోయినప్పుడు కూడా బయట పోకుండా జాగ్రత్త పడండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కన్నా మనము వాటర్ బాగా తాగండి, ఆకుకూరలు తినండి, పండ్లు తినండి. దీంతోపాటు హోమియో డ్రగ్స్ కొన్ని వాడండి. ఆ ఇమ్యూనిటీ డ్రాప్స్ కానీ మీరు వాడితే కన్నా చాలా మటుకు మీకు తట్టుకునే శక్తి పెరుగుతుంది. తప్పనిసరిగా అందరూ ఈ సలహా వినేసేసి అందరూ హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. డాక్టర్ మధు వారణాసి గారు చెప్పినట్లుగా హోమియో వైద్య విధానాన్ని అవలంబిస్తూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి యోగ ప్రక్రియను ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా చేసుకున్నట్లయితే మన బాడీ లోపల ఇమ్యూనిటీ పవర్ బాగా అభివృద్ధి చెందుతుంది. అదే కాకుండా ఎలాంటి డిసీజ్ అయినా కానివ్వండి, ఎలాంటి వైరస్లు అయినా కానివ్వండి, వాటి నుంచి మన శరీరం తట్టుకునేటటువంటి శక్తిని ఈ యోగ ప్రక్రియ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా ఈ యోగ ప్రక్రియను చేసుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నదే డాక్టర్ మధు వారణాసి గారి మరియు నా యొక్క అభిలాష. అయితే ఈ ప్రక్రియను మా గురువుగారు అయినటువంటి డాక్టర్ ప్రభాకర్జీ డిజైన్ చేశారు. ఆ యోగ ప్రక్రియ విధానాన్ని ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సమయము ఒకటి, అటు తర్వాత శరీర తత్వాన్ని బట్టి ఈ యోగాసనాలు చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ నేను చూపించేటువంటి ఈ యోగ ప్రక్రియ ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకుంటే వివిధ రకాలైనటువంటి
ఆరోగ్య రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, హెల్దీ పర్సన్స్ కానీ ఎవరైనా కానీ సరళంగా చాలా సునాయాసంగా ఈజీగా చేయగలిగేటట్లుగా ఈ ప్రక్రియను చెప్తున్నాం. మామూలుగా అయితే ఈ ప్రక్రియను ఇంకొక రకంగా చేస్తారు, కానీ అందరికీ సులువుగా ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో కొన్ని మార్పులు చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎలా చేస్తారని విమర్శలు వద్దు. మనకు కావాల్సిందల్లా ఈ యోగ ప్రక్రియను చేసి ఆరోగ్యవంతులం అవ్వడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ముఖ్య ఉద్దేశంతో, ఆ సదుద్దేశంతో డాక్టర్ మధు వారణాసి గారు, మా గురువు గారైన ప్రభాకర్ గారు, మేము కలిసి ఈ ప్రోగ్రాం డిజైన్ చేశాం. దయచేసి పెద్ద మనసుతోటి ఆలోచించి మంచి మనసుతోటి స్వీకరించి ప్రతినిత్యము యోగ సాధన మరియు హోమియో విధానాన్ని అవలంబిస్తూ ఆరోగ్యవంతులుగా ఉండాలన్నది మా అభిలాష. అయితే ఈ యోగ ప్రక్రియలో మొదటగా ఉదయాన్నే లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని గార్గిల్ చేయవలసి ఉంటుంది. అది 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ. అది మొదటి ప్రక్రియ. రెండవది వచ్చేసేసి ఓంకార చాంటింగ్. మీ ఓపికను బట్టి, మీ సమయాన్ని బట్టి ఓంకార చాంటింగ్ 5 నిమిషాలు 10 నిమిషాలు చేయండి, లేదా 1 నిమిషం సేపు చేయండి. మూడవది వచ్చేసేసి కపాలభాతి. అంటే లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగాలన్నమాట. అంటే ఇప్పుడున్నటువంటి కరోనా వైరస్ కానివ్వండి, రకరకాల డిసీజ్ వల్ల లంగ్స్ యొక్క కెపాసిటీ పెరిగినట్లయితే ఆ వైరస్ అంత తొందరగా అటాక్ అవ్వదు. కాబట్టి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి కపాలభాతి. అయితే ఈ కపాలభాతిలో మీరు పొట్టను ఏమాత్రం కదపొద్దు. మనం కొన్ని చోట్ల చూసాం పొట్టను కదపొద్దు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే 2 కనుబొమ్మల మధ్య నుదుటి భాగం, అంటే బొట్టు పెట్టుకునే ప్లేస్లో మాత్రమే అక్కడ హిట్ చేస్తూ ఉండాలి. అక్కడ ప్రెషర్ ఏర్పడాలన్నమాట. అంటే గాలి తీసుకుని గాలి వదిలేటప్పుడు, ఫోర్స్ వదిలేటప్పుడు ఈ 2 కనుబొమ్మల మధ్య నుంచి మాత్రమే వచ్చేటట్లుగా చేయాలి. ఇది గమనించండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. కపాలభాతి. ఈ విధంగా ఫోర్స్గా, అంటే ప్యాసివ్ ఇన్హలేషన్, యాక్టివ్ ఎగ్జలేషన్ చేస్తూ ఉండాలి. సమయం లేదు కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి యాక్టివ్గా ఎగ్జైల్ చేస్తూ ఉండాలి, ప్యాసివ్గా ఇన్హేల్ చేస్తూ ఉండాలి. అయితే మొదటగా అంత ఫోర్స్గా చేయొద్దు, మెల్లమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వాటి తర్వాత 4th వన్ వచ్చేసేసి భస్త్రికా ప్రాణాయామం. అయితే ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని మీరు లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి కొంతసేపు, రైట్ నాస్ట్రిల్ తోటి కొంతసేపు, బోత్ నాస్ట్రిల్స్ తోటి కొంతసేపు చేయవలసి ఉంటుంది. ఈ భస్త్రికాన్ని ఎలా చేయాలో చూద్దాం. అయితే ఈ ముక్కును మూసేటప్పుడు మరీ ప్రెషర్గా చేసి మూయొద్దు. అంటే గట్టిగా మూస్తే ఈ సెకండ్ నాస్ట్రిల్ కూడా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎక్కడ మూయాలన్నది ఇక్కడ మీరు పట్టుకుని చూసినట్లయితే ఇక్కడ మెత్తగా ఉంటుంది, పైన ఒక బోన్ తగులుతూ ఉంటుంది. ఆ రెండింటి మధ్యలో కనుక మీరు జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా రైట్ నాస్ట్రిల్ మూసి లెఫ్ట్ నుంచి ఫోర్స్గా తీసుకోవాలి, ఫోర్స్గా ఎగ్జైల్ చేయాలి. ఎంత ఫోర్స్గా మీరు ఇన్హేల్ చేస్తున్నారో అంత ఫోర్స్గా ఎగ్జైల్ చేయవలసి ఉంటుంది. అయితే ఇనీషియల్గా ఏంటంటే మరీ అంత ఫోర్స్గా చేయద్దు, మెల్లమెల్లిగా ఆ ఫోర్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఒకటేసారి ఫోర్స్గా చేసినట్లయితే కళ్ళు తిరిగినట్లు అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. రైట్ నాస్ట్రిల్ మూసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తోటి, దాని తర్వాత రైట్ నాస్ట్రిల్తో, రైట్ నాస్ట్రిల్ని లెఫ్ట్ నాస్ట్రిల్ని ఇక్కడ ఉంగరపు వేలుతో మూసివేయాలి, రైట్ నాస్ట్రిల్ని తమ్ముతో. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ మూసి రైట్ నాస్ట్రిల్తో భస్త్రిక ఎలా చేస్తామో చూడండి. ఈ విధంగా లెఫ్ట్ నాస్ట్రిల్ రైట్ నాస్ట్రిల్ అయిన తర్వాత బోత్ ద నాస్ట్రిల్స్ తోటి కళ్ళు మూసుకుని ఈ కపాలభాతి కానివ్వండి, భస్త్రిక ప్రాణాయామాలు చేస్తున్నప్పుడు కానీ, కపాలభాతి క్రియ కానివ్వండి, భస్త్రిక ప్రాణాయామాలు చేసినప్పుడు ఫేస్లో ఎలాంటి కదలికలు ఉండకూడదు, ఎలాంటి చేంజెస్ ఉండకూడదు, బాడీ మూమెంట్ ఉండకూడదు అనమాట. హాయిగా ప్రశాంతంగా చేయాలి. అటు తర్వాత 5వది సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు మీరు ఎలాంటి విధానంలోనైనా చేసుకోవచ్చు. అంటే కొంతమంది 12 స్టెప్ చేస్తారు, కొంతమంది 8 స్టెప్ చేస్తారు. కాబట్టి మీ యొక్క ఆ కెపాసిటీని బట్టి ఈ సూర్య నమస్కారాలు చేయాలి. కాబట్టి ఒక రౌండ్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. చూడండి.
సూర్య నమస్కారాలు చేసే విధానం. హస్తోత్తానాసనం, పాదహస్తాసనం, హస్త సంచాలనాసనం, స్థూలాసనం, హస్తాన నమస్కారం, భుజంగాసనం, పర్వతాసనం, శశాంకాసనం, అశ్వ సంచాలనాసనం, పాదహస్తాసనం, హస్త ఉత్తానాసనం. నమస్కారం. ఈ విధంగా మీ ఓపికను బట్టి ఎన్ని రౌండ్స్ అయినా చేసుకోవచ్చు. మీ కెపాసిటీని బట్టి ఎంతసేపు అని చేసుకోవచ్చు. అటు తర్వాత ఉత్తాన పాదాసనం. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ విధంగా వీటి పైన పడుకుని ఒక్కొక్క కాలుతో చేయండి. అది మీరు 90 డిగ్రీస్ లేకుండా అవసరం, మీ కెపాసిటీని బట్టి ఈ విధంగా లేపచ్చు, లేకపోతే ఈ విధంగానే లేపచ్చు అనమాట. లెఫ్ట్ హ్యాండ్తో కొంతసేపు ఇలా లేపి కొంతసేపు అలాగే ఉంచండి. దాని తర్వాత రైట్ లెగ్ తోటి ఈ విధంగా లిఫ్ట్ చేసి కొంతసేపు ఉంచండి. దాని తర్వాత రెండు కాళ్ళను పైకి లిఫ్ట్ చేసి, అంటే లిఫ్ట్ చేయగలిగిన వాళ్ళు ఇంతవరకు లిఫ్ట్ చేయొచ్చు, లేనటువంటి వాళ్ళు ఇంతవరకు చేసినా చాలా అనమాట. ఈ విధంగా ఉత్తాన పాదాసనం చేసి కొంతసేపు రిలాక్స్ అవ్వండి. అటు తర్వాత అర్ధ నౌకాసనం. మామూలుగా మీరు కాళ్ళు మొత్తాన్ని లేపని అవసరం లేదు. ఈ విధంగా చేతులు లేపి కొంచెం తలను లేపి చెస్ట్ని లేపినట్లయితే పొట్ట మీద ప్రెషర్ పడుతుంది. పొట్టను టైట్గా ఉంచాలి. ఈ విధంగా కొంచెం సేపు చేయొచ్చు. అటు తర్వాత అధోముఖ సుఖాసనం. ఇది కూడా లంగ్స్ యొక్క కెపాసిటీ పెరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మామూలు సుఖాసనంలో కూర్చొని ఫార్వర్డ్ బెండింగ్ చేసి మామూలు నార్మల్ బ్రీతింగ్ తోటి కొంచెం సేపు ఉండండి. ఒక 5 టైమ్స్ కానీ 6 టైమ్స్ కానీ ఈ విధంగా ఫార్వర్డ్ బెండింగ్ చేసి నార్మల్ బ్రీతింగ్ తీసుకోండి. అటు తర్వాత కుడివైపుకి బెండ్ అయ్యి ఒక 5 to 6 టైమ్స్ నార్మల్ బ్రీతింగ్. అటు తర్వాత ఈ ఎడమ వైపుకి బెండ్ అయ్యి ఒక 5 to 6 టైమ్స్ నార్మల్ బ్రీతింగ్. ఈ విధంగా అధోముఖ సుఖాసనం చేయండి. అటు తర్వాత 9వ వచ్చేసి శశాంకాసనం. మామూలుగా మీరు వజ్రాసనంలో కూర్చుంటారు కదా, ఈ విధంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసి, అయితే ఇక్కడ శశాంకాసనం కూర్చోగలిగిన వాళ్ళు రెండు కాళ్ళు దగ్గర చేసి కూర్చుంటే పొట్టపైన మంచి ప్రెషర్ పడుతుంది. కాబట్టి లంగ్స్ యొక్క కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఈ విధంగా చేయొచ్చు, లేదా చేతులు ముందుకు పెట్టుకుని కూడా చేయొచ్చు. ఇలా చేయలేని వాళ్ళు, అంటే పొట్ట ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు రెండు మోకాళ్ళ మధ్య దూరం పెట్టి ఈ విధంగా కూడా ఫార్వర్డ్ బెండింగ్ చేయొచ్చు శశాంకాసనం. ఓకే. అటు తర్వాత దండాసనం. ఇది కూడా లంగ్స్ యొక్క కెపాసిటీని బాగా ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కూర్చోగలిగినంతసేపు ఈ విధంగా స్ట్రైట్గా కూర్చుని నార్మల్ బ్రీతింగ్ చేయండి. అటు తర్వాత ఇది 90 డిగ్రీస్, అటు తర్వాత 60 డిగ్రీస్లో ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఇలా కొంతసేపు చేసుకోండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. అటు తర్వాత 30 డిగ్రీస్ ఈ విధంగా మీరు ఉండగలిగినంతసేపు ఈ విధంగా 30 డిగ్రీస్లో కొంచెం సేపు చేసుకోండి. అటు తర్వాత మంచిగా రిలాక్స్ అయ్యి 11th వన్ వచ్చేసి సేతుబంధాసనం. ఇక్కడ జనరల్గా ఏం చేస్తామంటే మన బాడీని పైకి లిఫ్ట్ చేసినప్పుడు హెడ్ వైపు వెయిట్ని తీసుకెళ్తాం, ఇలా చేయొద్దు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ కాళ్ళ వైపు మీ బాడీని జరపండి. ఈ విధంగా హీల్స్ వైపు బాగా, హీల్స్ మీ బటక్స్ హీల్స్ టచ్ చేయటం. ఇప్పుడు పట్టుకోగలిగిన వాళ్ళు కాళ్ళని పట్టుకోలేని వాళ్ళు ఇలా కింద చేతులు కూడా పెట్టి ఈ విధంగా పైకి లేపడానికి ట్రై చేయండి. ఇలా నార్మల్ బ్రీతింగ్ తోటి కొంచెం సేపు చేయండి. ఈ విధంగా
ఒక 5 to 6 టైమ్స్ ఈ విధంగా చేసుకోండి. సేతుబంధాసనం చేసిన తర్వాత మళ్ళీ హాయిగా కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. అటు తర్వాత 12th వన్ పర్వతాసనం. మామూలుగా మీరు వజ్రాసనంలో ఈ విధంగా కూర్చుంటారు కదా, పర్వతాసనం. 2 చేతులు ఈ విధంగా ముందుకు పెట్టండి. ఇక్కడ 2 హీల్స్ని భూమికి టచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 2 చేతుల్ని కూడా స్ట్రైట్ చేస్తూ బటక్స్ని పైకి లిఫ్ట్ చేస్తూ 2 మోకాన్ని ఉంచకుండా థైస్ని నీస్ని వెనక్కి పుష్ చేస్తూ ఉండండి. ఈ విధంగా పర్వతాసనం చేసిన తర్వాత కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి. అటు తర్వాత 13th వన్ వచ్చేసేసి భుజంగాసనం. చాలా తేలిక విధానాన్ని నేను చెప్తున్నాను. 2 పాదాలు కలిసి ఉండాలి, 2 హీల్స్ కలిసి ఉండాలి, 2 ఎల్బోస్ని కింద తాపించండి. కేవలం నావల్ రీజన్ వరకు బొడ్డు వరకు మాత్రం పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అంతకు మించి ఎక్కువ లిఫ్ట్ చేయండి. ఇలా కొంచెం సేవ్ చేయండి. అటు తర్వాత సెకండ్ వేరియేషన్ వచ్చేసేసి కొంచెం మోచేతుని పైకి లిఫ్ట్ చేస్తూ 2 మోచేతులు రిబ్స్కి టచ్ అయ్యి ఉండాలి. ఈ విధంగా కొంచెం సేవ్ చేయండి. ఇంకా చేయగలిగిన వాళ్ళు పూర్తిగా ఎల్బోస్ని స్ట్రైట్ చేస్తూ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. పొట్ట పైన మంచి ప్రెషర్ పడుతుంది. ఈ భుజంగాసనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు హాయిగా రిలాక్స్ అవ్వండి. అటు తర్వాత 14th వన్ వచ్చేసేసి నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. ఇక్కడ కూడా ఏంటంటే లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోవడం, రైట్ నాస్ట్రిల్ నుంచి వదలడం, రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకోవడం, లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి వదలడం. చివరిలో కూడా రైట్ నాస్ట్రిల్ నుంచి తీసుకుని లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా వదిలే మాత్రమే ఈ ప్రాణాయామాన్ని, నాడీ శోధన ప్రాణాయామాన్ని క్లోజ్ చేయవలసి ఉంటుంది. దీన్ని కూడా ఏంటంటే రైట్ నాస్ట్రిల్నేమో తమ్ముతోటి, లెఫ్ట్ నాస్ట్రిల్ని ఉంగరటేలతో క్లోజ్ చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ టచ్ చేయండి అంతే తప్ప గట్టిగా నొక్కొద్దు. ఈ విధంగా ఫస్ట్ ఏం చేయాలంటే గాలి మొత్తం కంప్లీట్గా ఎక్సైల్ చేసేయండి లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా. ఎక్సైల్ చేసిన తర్వాత అప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్సైల్ చేయండి. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ నుంచి ఇన్హేల్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎక్సైల్ చేయండి. ఈ విధంగా మీ సమయాన్ని బట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోండి. చివరిలో ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మీ సమయాన్ని బట్టి మెడిటేషన్ చేసుకోండి. ఈ విధంగా ఈ యోగ ప్రక్రియను అందరూ కూడా చేసుకొని హోమియో విధానాన్ని మరియు ఈ యోగ ప్రక్రియను ప్రతిరోజు చేసుకుంటూ అందరూ కూడా ఆరోగ్యవంతులు కావాలన్నదే మా యొక్క అభిలాష. సర్వే జన సుఖినో భవంతు.